మహోన్నతుడైనటువంటి దేవదేవునికి నిత్యము ఆయన యొక్క అభయాస్తాల కింద దైవాశీర్వాదాలు పొందుతూ ఈ భూమి మీద బ్రతకడానికి సకల విధములైన సౌకర్యాలను అనుగ్రహిస్తున్నటువంటి దేవదేవునికి మనందరి పక్షాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలానే మహాదేవుని ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుని యందు ఇష్టం కలిగి ప్రేమ కలిగి సంతోషంగా దైవ సన్నిధికి విచ్చేస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మనము గత గడిచినటువంటి 11 నెలలు మన కళ్ళ ముందు గడిచిపోయినాయి. ఈ సంవత్సరపు ఆఖరి నెల, ఇది మొదటి ఆదివారము. మహాదేవుని యొక్క దివ్య సన్నిధిలో మనం అందరము పాలు పంపులు పొందడానికి వచ్చిన విధానాన్ని బట్టి దేవుని యొక్క కటాక్షము ఆయన ఆరాధించడం ద్వారా మహాదేవుని యొక్క ఉన్నత ఆశీర్వాదాలు పొందుకునే గొప్ప భాగ్యము మహాదేవుని సన్నిధిలో ఆరాధించడం ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది. దేవుణ్ణి యథార్థంగా ఆరాధించు బిడ్డలు నాకు కావాలి అని దేవుడు ఎదురు చూస్తున్నట్టుగా మనం గ్రంథంలో నేర్చుకుంటూ ఉన్నాము. అటువారుగానే మనం చక్కగా మంచి సమయానికి దేవుని సన్నిధానానికి మనం రాగలిగి ప్రతిగానాలతో మహోన్నతున దేవుణ్ణి కీర్తించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం మంచి మాటలు, దేవుని మాటలు మనం నేర్చుకుని ఆధ్యాత్మికంగా బలపడుటకు సహాయం చేయమని దేవుని వేడుకుంటూ పరిపూర్ణత కలిగినటువంటి బిడ్డలుగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము భయభక్తులు కలిగి ఉండుట అనే భాగాన్ని, పాఠాంశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. భయభక్తులు కలిగి ఉండటము, మనం చేతుల్లో ఉంటున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. భయభక్తులు అనేటువంటి మాట పాత కొత్త నిబంధనలో చాలాసార్లు ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. భయభక్తులు అనేటువంటి మాట దేవునికి సంబంధించినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు భయభక్తులు అనేటువంటి మాట, భయము అలానే భక్తి అనే ఈ 2 పదాలు వేరువేరుగా మనం చూడటం తక్కువ. ఎక్కువ కనబడేది 2 పదాలు కలిసి భయభక్తులు అనేటువంటి మాటనే మనం తరచూ వింటూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. అయితే ప్రియులారా, భయము అనేది ఈ భూమి మీద కోటాను కోట్ల జీవరాశులు ఉన్నట్టుగా మనకు తెలుసు. ప్రతి జీవరాశిలోనూ భయము అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, పక్షుల్లో భయం ఉంటుందండి. పక్షుల్లో భయము అనేది ఉంటుందా? ఉంటుంది. జంతువుల్లో భయం ఉంటుందా? జంతువుల్లోనూ భయం ఉంటుంది. చేపల్లో భయం ఉంటుంది. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదానికి భయము అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అలానే మనుషులకు కూడా భయం ఉంటుందా? ఉంటుంది. సందర్భం ఏదైనా కానీ
కానీ ప్రతి మనిషి ఏదో సమయంలో ఏదో ఒక దానికి భయపడుతూనే ఉంటాడు. కొన్ని మాటలు మనం వినొచ్చు, నేను ఎవరికి భయపడనురా అనే మాట, అది ఉత్తిదే. ఏదో సందర్భంలో ఏదో ఒక దానికి మనిషి భయపడక తప్పదు. భయపడని మనిషి భూమి మీద లేడనమాట. భయపడని మనిషి భూమి మీద లేడు. ఎంత ఇదిగా ఉన్నా భయము అనేటువంటిది సర్వసాధారణంగా పుట్టుకలో నుండే దేవుడు పెట్టాడు మనిషిలో, ప్రతి జీవరాశిలో. భయము దేవుని పెట్టాడు అనంటే ఆయన ఉద్దేశం ఏంటి? భయపడాలా అనేటువంటిది. భయపడకపోతే ప్రమాదమా? చాలా ప్రమాదం. అందుకే బహుశా ఈ భయము అనేటువంటి గుణాన్ని, ఆ లక్షణాన్ని పెట్టాడు మనిషిలో, ప్రతి జీవిలో. ఏదో రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటుంటే పులి ఏదో వచ్చేస్తూ ఉంది, నేను పులికే రాజునని ఎదురుగా వెళ్తే ఇంకంతే సంగతులు. పేపర్లో పడవలసిందే పొద్దున్న. పులికి భయపడాలి, ప్రమాదాలకు భయపడాలి. భయపడుతున్నాడంటే అలాగే భయపడుతున్నాడు. అయితే ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటనంటే, జంతువులు భయపడుతున్నాయి, పక్షులు భయపడుతున్నాయి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి రాశి, జీవరాశి భయపడతా ఉంది ప్రతిదానికి. మనుషులు కూడా భయపడుతున్నారు. ఏదో ఒక దాన్ని ప్రమాదంగా ఎంచుకుని, దీనివల్ల నాకు ప్రమాదం ఉంది, దీనివల్ల నాకు నష్టం జరుగుతుంది, దీనివల్ల నాకు ప్రాణాపాయం ఉంది, జాగ్రత్తగా లేకపోతే నాకు ముప్పు ఉంది అనేటువంటి విషయంలో ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు. భయపడి జాగ్రత్త పడుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. మనిషి భయపడని సంఘటన, భయపడని స్థితి ఏదన్నా ఉందేనంటే ఒక్క దేవునికి మనిషి భయపడలేదు. దానికోసం ఇప్పుడు మనం నేర్చుకోబోతా ఉన్నాం. పాము లోపలికి వచ్చేస్తే గందరగోళం అయిపోతుంది, అది చచ్చే వరకు లేకపోతే పోయే వరకు. ఇక్కడ పాముకి ఎందుకు భయపడుతున్నావు? అది కరిచేస్తే ప్రమాదం. ప్రతి దానివల్ల మనకు ప్రమాదం ఉంది. కరెంటు మనకు ప్రమాదం. ఈ విషయాలను గుర్తించి మనం ఏం చేస్తామంటే ప్రియులారా, భయపడి జాగ్రత్త పడతాం. కరెంటు వల్ల ఎంత మేలైతే ఉందో అలానే కరెంటు వల్ల నష్టం కూడా ఉంది. కరెంటు నాకు ఫ్యాను తిప్పుతుంది, మిక్సీ తిప్పుతుంది, టీవీ ఆడిస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి, ఎంత ఇష్టమో అని దాన్ని ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? ప్రమాదం. అంటే మేలుంది, నష్టం ఉంది. అలానే దేవుడి వల్ల చాలా మేలు, అది ఇంత అని చెప్పడానికి లేదు. అలానే ఆ దేవునికి భయపడకపోతే నష్టం కూడా ఉంది. అది ఎంత నష్టమో అనడానికి కూడా కొలతలు లేవు. ఈ సంగతి లోకం ఎవరో చెప్పరు, కానీ ఒకే ఒక గ్రంథం చెప్తా ఉంది. అది పరిశుద్ధ గ్రంథం. దేవునికి భయపడాలి అనేటువంటి విషయం. భయపడని మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారు. దేవునికి భయపడనటువంటి లోకం కూడా మనకి కనబడతా. ఆదికాండం 20వ అధ్యాయం. ఆదికాండం 20వ అధ్యాయం. పిల్లలు, ఆడవాళ్ళు చదవద్దు, కేవలం పురుషులు మాత్రమే చదవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు చదివినా క్లియర్గా చదవడానికి, గట్టిగా చదవడానికి, స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్తే సాయంత్రానికి తీయటం కాదు, స్పీడ్గా తీయడానికి ప్రయత్నం చేయండి. ఆడవాళ్ళు చదవక్కర్లేదు, అలానే పిల్లలు కూడా చదవక్కర్లేదు, పురుషులు మాత్రమే. మిగతా అన్ని కూడుకుల్లో స్త్రీలకు మాత్రమే.
ఆదికాండము 20 అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఓ భక్తుడు మనకు కనబడతా ఉన్నాడు. ఆ భక్తుడు పేరు అబ్రహాం. తన కుటుంబాన్ని పట్టుకుని వేరే దేశానికి వెళ్ళాడు ఈ భక్తుడు. వేరే దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశస్తులు కానీ, ఆ దేశ ప్రజలు కానీ, ఆ దేశంలో ఉన్న రాజు కానీ, మంత్రి కానీ, పనివారు కానీ ఎవరు దేవునికి భయపడేవారు కారు. దేవుని భయము వారిలో లేదు. దేవుని భయము వారిలో లేకపోవటం వల్ల విచ్చలవిడితనం వచ్చేస్తుంది. దేవుని భయం వారిలో లేకపోవటం వల్ల అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు, దొంగతనాలు, ఇంకా ఒకటని కాదు, ఏదన్నా చేసే అవకాశము ఉండే అవకాశం. అబ్రహాము చెప్తా ఉన్నాడు 11వ వచనంలో, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు అని చెప్తున్నాడు. అబ్రహాం అనేటువంటి భక్తుడు అంటున్నటువంటి మాట, ఈ స్థలమందు అని అంటే అబ్రహాం నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ ఊరిలో, ఆ రాజుగారికి, ఆ మంత్రి గారికి, అక్కడ ఉన్న ప్రజలకి, మొత్తానికి ఆయన వెళ్ళినటువంటి ఆ ఊరిలో ఏమి లేదట, భయము లేదు. ఏ భయం ఇది? దేవునికి భయపడే మనుషులు ఇక్కడ లేరు. ఎంత లేదన్నాడండి? దేవునికి భయము వీళ్ళకి ఎంత లేదన్నాడు? అసలు ఏమాత్రమూ లేదు. అంటే కనీసం కొంచెం అన్నా లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాను. ఒక భక్తుడు ఆ ఊరినంతటిని వడకెట్టి ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రజలకి దేవుని భయం ఏమాత్రము లేదు, ఈ స్థలము మంచిది కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నటువంటి భక్తుడు అబ్రహాము చెప్తున్నాడు అని అనుకుంటాం మనం. అలానే ఈ రోజుకి కూడా దేవునికి భయపడని గ్రామాలు ఉన్నాయంటారా? గ్రామాలు కాదు, దేశాలు ఉన్నాయా? ఉన్నాయి. దేవునికి భయపడని దేశాలు ఉన్నాయి, దేవునికి భయపడని గ్రామాలు ఉన్నాయి, దేవునికి భయపడని కుటుంబాలు ఉన్నాయా? ఉన్నాయి. దేవునికి భయపడని మనుషులు ఉన్నారా? ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, దేవునికి భయపడకపోవటం వల్ల నష్టం ఏమైనా ఉందా? చాలా 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 నష్టం. దేవుని నమ్మిన వాడికి నష్టము, నమ్మని వారికి నష్టం. భయపడకపోతే జంతువులకో, పక్షులకో, కరెంటుకో, దానికో దీనికో, ప్రమాదానికో, అనారోగ్యానికో, అప్పుకో, లేకపోతే మనిషికో, దేనికో దానికి మనం భయపడతాం. అసలు ఈ భయపడవలసినటువంటి విషయాలే కావు. భయపడవలసినటువంటి దేవునికి భయపడకుండా అంతగా తీవ్రంగా ఆలోచించని విషయాల మీద, మనుషుల మీద భయపడే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ గ్రామస్తులకు కానీ, కుటుంబాలకు కానీ, వ్యక్తులకు కానీ దేవుని భయం ఏమాత్రము లేకపోవడానికి గల కారణాలేంటి అన్న విషయాన్ని ఆలోచన చేస్తే, మొదటగా దేవుని గురించి వారికి అవగాహన లేకపోవటం. ద ఫస్ట్ పాయింట్ ఇది. దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేకపోవటం.
ఇంతమంది దేవుళ్ళో అసలు నిజమైన దేవుడు ఎవరో గుర్తించలేకపోవటం, మహాదేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గ్రహించలేకపోవటం. నా దేవుడు, నేను నమ్మిన నా దేవుడు ఎంత శక్తిమంతుడో అనే సంగతిని వారు గ్రహించలేకపోవటం దేవునికి భయపడకపోవడానికి కారణాలు. దేవుని శక్తి సామర్థ్యాలు కానీ, ఆయన ప్రభావం కానీ, ఆయన మహిమ కానీ, ఆయన యొక్క ఉనికి కానీ అర్థం చేసుకోలేకపోవటం దేవునికి భయపడలేకపోవడానికి కారణాలు. ఏదో అందరూ నమ్ముతున్నట్టుగానే నేను నమ్ముతున్నాను అనే కోణంలో ఒకవేళ వెళ్తే అలాంటి వారు దేవునికి భయపడలేరు. ఎందుకంటే దేవుని గురించి పూర్తిగా తెలదు వారికి. అందుకే మనం ఏం చేసామనంటే నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు 60 రోజులు దేవుని గూర్చిన సత్యము అనేటువంటి ఓ ప్రధాన అంశాన్ని పెట్టి ప్రతిరోజు విరామం లేకుండా 1 గంట దేవుని కోసం నేర్చుకుంటా ఉన్నాం. ఇలాగ నేర్చుకోవటం వల్ల దేవుని మీద ఇంకా ఎక్కువ ఇష్టం కలుగుతుంది. దేవుని మీద కలగాల ఇష్టం, వస్తువుల మీద మనుషుల మీద కాదు. అది పోయే వాటి మీద ఇష్టాన్ని పెంచుకునేదానికంటే దేవుని మీద ఇష్టం కలగాలంటే దేవుని ముందు మనం అర్థం చేసుకోవాలి. అంతే కదండి. దేవుణ్ణి మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే దేవుని మహాత్మ్యం ఏంటో, దేవుని శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో మనం గ్రహించగలము. అలాంటి సమయంలో దేవునికి భయపడే అవకాశము మనకుంటుంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఉన్నాడు అని నమ్మటం మాత్రమే కాకుండా దేవునికి ఒక సంకల్పం ఉంది. ఉన్న దేవునికి ఏముంది? ఒక సంకల్పం అంటే ప్లాన్ అన్నమాట. ప్లాను. ఈ మందిరాన్ని కట్టడానికి ఒక ప్లాన్ ఉంది, మన ఇల్లులు కట్టుకోవడానికి ఒక ప్లాన్ ఉంది, ఏదైనా ఒక కార్యం చేయడానికి ఒక ప్లాన్ ఉంటుంది. దాన్నే సంకల్పము, ఉద్దేశము అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాం. అలానే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవదేవుని గుట్ట ఓ ప్లాన్ ఉంది, ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశము ఈనాడు ఉన్నటువంటి మనుషులకి, కుటుంబాలకి అర్థం కాకపోవటం వల్ల దేవునికి భయపడలేకపోతా ఉన్నారు. అన్నిటితో కలిపేస్తున్నారు దేవుణ్ణి కూడా, అందరితో కలిపేస్తున్నారు దేవుణ్ణి కూడా. అందుకే భయపడలేకపోతా ఉన్నారు దేవునికి. అందుకే అబ్రాహం భక్తుడు ఏమన్నాడు? వీరికి లేక ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు, ఏమాత్రము లేదు. ఈ కుటుంబానికి దేవుని భయం లేదు, ఈ గ్రామస్తులకు దేవుని భయం లేదు, ఈ సంఘానికి దేవుని భయం లేదు, వ్యక్తిగతంగా నీకు నాకు దేవుని భయం లేదు అన్నటువంటి విషయాన్ని ఆయన బయలుపాటు చేస్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువుకుంటే అక్కడ దేవునికి ఒక సంకల్పం ఉందని, ఆ సంకల్పము చాలా ఉత్తమమైందని, ఉన్నతమైందని విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 4వ వచనంలో ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన దేవునికి కృపామహిమకు కీర్తి కలగడానికి దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున. దేవునికి ఒక సంకల్పం ఉంది, ఆ సంకల్పం ప్రకారంగానే దేవునికి ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారంగానే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏం చేశాడంటే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడంట. ఇదంతా ప్లాన్ ప్రకారంగా సెట్ చేసుకున్నాడు. క్రీస్తులో మనలను ఏర్పాటు చేశాడు. ఇది ఏర్పాటు.
ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయి అంటుంటాం, మనం చూసాం. ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, బాగానే ఉన్నాయా, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? అలానే దేవునికి కూడా ఒక ఏర్పాటు ముందుగానే ఒక ప్లాన్ ఉంది. దాన్ని సంకల్పం అన్నాడు. ఆ ఏర్పాటు, దేవుడి ఏర్పాటు ఏంటో, ఆయన సంకల్పం ఏంటో అర్థం కాకపోవటం వల్ల దేవునికి భయపడలేదు. దేవునికి భయపడలేదు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, నేను రక్షణ పొందాను, దేవుని కుమార్తెని, నేను రక్షణ పొందాను, దేవుని కుమారుణ్ణి అనే సంగతి మర్చిపోవటం వల్ల దేవునికి భయపడలేకపోతాం. నీవు ఎప్పుడైతే రక్షణ పొందావో, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు లెక్కించబడ్డావు. ఆ సంగతిని నువ్వు మర్చిపోవటం వల్ల మనం ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం అయితే మర్చిపోం. ఎవరికైనా ఏదైనా ఇచ్చినా మర్చిపోయే పరిస్థితి ఉండదు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవునికి సంబంధించినటువంటి సంఘటనలు, ప్రధానంగా నిన్ను నన్ను రక్షించడానికి తన కుమారుని బలియాగం చేశాడు. ఆ అమూల్యమైనటువంటి స్థితి నుండి నిన్ను ఏం చేశాడంటే దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా చేయడానికి కుమారుని బలిచ్చాడు. ఇంతటి గొప్ప బలియాగం జరిగింది. ఆ బలియాగం జరగటం వల్లనే పనికిరాని మనలను, పెంట కుప్పల మీద ఉన్న మనలను, ఎందుకు పనికిరాని మనలను కుమారులుగా, కుమార్తెలుగా తీర్చాడు మన దేవుడు. ఆ సంగతి నువ్వు మర్చిపోయావు. అందుకే దేవునికి భయపడలేదు. అందుకే నువ్వు, నీ కుటుంబానికి దేవుని భయం లేదు, నీకు వ్యక్తిగతంగా దేవుని భయం లేదు. ఈ సంగతిని మర్చిపోవటం వల్ల. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను పరిశుద్ధున్నై ఉన్నాను. దేవుడు అంటున్న మాటది, నేను పరిశుద్ధున్నై ఉన్నాను గనుక మీరు నా పిల్లలు కాబట్టి, నా పిల్లలుగా మిమ్మల్ని నేను చేర్చుకున్నాను, మిమ్మల్ని రక్షించి శుద్ధీకరణ చేసి చేర్చుకున్న, ఇంట్లో పెట్టుకున్నాను. నేను పరిశుద్ధుని అయినప్పుడు నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటిది మన తండ్రి కోరిక, మన దేవుని కోరిక. ఇది నేను పరిశుద్ధుని అనేటువంటి సంగతిని ఇప్పుడు కాదు, ఎప్పుడో నువ్వు మర్చిపోయావు. అందువల్ల దేవునికి నువ్వు భయపడలేదు అనేటువంటి సంగతి. ఇంకొక విషయం ఏమన్నంటే, దేవునికి భయపడకపోవడానికి గల కారణాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. దేవునికి భయపడకపోవటం వల్ల మరికొన్ని కారణాలు ఏంటనంటే, దేవుడు అన్న నిర్లక్ష్యం, నీకు దేవుని కార్యాలన్నా నీకు నిర్లక్ష్యం, దేవుని సన్నిధన్నా నీకు నిర్లక్ష్యం, దైవ సేవకులన్నా నీకు నిర్లక్ష్యం. అందుకే నువ్వు దేవునికి భయపడలేకపోతా ఉన్నావు. నిర్లక్ష్యము, అశ్రద్ధ అనేటువంటిది ఏదైతే ఉందో, నీ నట్టింట్లో అది ఒక పెద్ద శాపంగా ఉన్నది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. నిర్లక్ష్యము, దేవుడు అంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ. దేవుని మందిరం అంటే నీకు నిర్లక్ష్యం, అశ్రద్ధ. దేవుని కార్యాలంటే నీకు నిర్లక్ష్యం, అశ్రద్ధ నీకుంది అని అంటే దేవుని భయం నీలో ఏమాత్రము లేదు. ఇది చాలా ప్రమాదం అని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు బండి సాగిపోతుంది, అందరికీ సాగినట్టు కాదు, అద్భుతంగా, ఆనందంగా, అసలు లైఫ్ అంటే ఇదేరా అనిపించేలాగా ఉన్నతంగా ఉండొచ్చామో, కానీ పెనుముప్పు లాంటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టేస్తుంది దేవునికి భయపడకపోతే.
ఇంకా దేవునికి భయపడకపోవడానికి కారణాలు మనం ఆలోచన చేస్తే, లోకస్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో స్నేహాన్ని కలిగి ఉండటం. ఈ మాట అర్థం చేసుకోండి. లోకస్తులైనటువంటి స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపటం, ఎక్కువ మాట్లాడుకోవటం, ఎక్కువ వాళ్ళతో గడపటం, అది దేవునికి భయపడకపోవడానికి ఇది ఒక కారణాలు. లోకస్తులకి దేవుడి కోసం తెలుసండి? మీరు చెప్పాలి నాకు. తెలియదండి. దేవుని శక్తి కోసం తెలుసా? ఆయన మహత్యం కోసం తెలుసా? తెలదు. అవసరమైతే దేవుణ్ణి కించపరుస్తారు, వారు అవమానపరుస్తారు. దేవుణ్ణి అవమానపరిచేవారు నీకు స్నేహితులు. వారితో ఎక్కువ సమయాన్ని నువ్వు గడపడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి దేవునికి భయపడకపోవడానికి ఇదొక కారణము అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈ అంశాలన్నీ మనకు అవసరమా? చాలా అవసరం, చాలా అత్యవసరం. దేవుణ్ణి నమ్ముకోండి అమ్మా, మీరు దీవించబడతారు. ఎన్నో ప్రసంగాలు ఈ రోజున మనం వినొచ్చును గాక. కానీ మన జీవితాలను సరిచేయడానికి, మన జీవితాలను దిద్దుకుని దేవుని మీద బలంగా ఆధారపడడానికి, దేవునికి భయపడి దైవాశీర్వాదాలు పొందుకోవడానికి ఇలాంటి ఉపదేశాలు మనల్ని మేలుకొలిపే ఉపదేశాలు, ఆలోచింపజేసే ఉపదేశాలు, మనల్ని బాగు చేసే ఉపదేశాలు. దేవునికి భయపడకపోవడానికి మరో కారణం ఏమని చెప్పుకున్నాము ఇప్పుడు? లోకస్తులతో స్నేహంగా ఉండి వారితో గడపటం వల్ల దేవునికి భయపడకపోవడానికి కారణాలు. మరొక విషయం ఏంటో చెప్పనా? దేవునికి భయపడకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? వాక్యాన్ని చదవకలేకపోవటం, ప్రార్థన చేయలేకపోవటం, వాక్యాన్ని వినే మనసు నీకు లేకపోవటం. అర్థమవుతుందా మీకు? నీకు చదువు ఉంది కానీ వాక్యాన్ని చదువు లేకపోయినా దేవుడు మంచి వినికిడి శక్తిని ఇచ్చాడు, అందమైన చెవులు ఇచ్చాడు. వాక్యాన్ని నువ్వు వినవు. వాక్యాన్ని చదవలేవు, చదువున్నా వినే అవకాశం ఉన్నా వినలేవు. ప్రార్థన చేసే సదుపాయం అవకాశం ఉన్నా నువ్వు ప్రార్థన చేయలేవు. ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి? ప్రార్థనకు రాలేకపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే, దేవుని భయం నీలో బొత్తిగా లేదు. బొత్తిగా కాదు, ఇందాక ఏమన్నాడు అబ్రహాం గారు? ఏమాత్రమూ లేదు. ఈ మాట బాగుంది. బొత్తిగా అంటే నాటు మాట అయిపోయింది. వాక్యాన్ని నువ్వు చదవలేకపోవటం, ప్రార్థన నువ్వు చేయలేకపోవటము, వాక్యాన్ని నువ్వు వినలేకపోవటము, దేవుని మీద నీకు ఏమాత్రము భయం లేకపోవడానికి గల కారణాలు అంతే. మనం ఎవరిని నీకు భయం లేదమ్మా దేవుడు అంటే అని ఏలు పెట్టి చెప్పవలసిన అవసరం లేదు. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వారిలో లేనిది ఏంటనంటే దేవుని భయం వారిలో లేదని అర్థం చేసుకోవటమే. అమ్మ ఇలాంటే దేవునికి భయపడేవాళ్ళు, ఇలాంటే దేవుని భయం అసలు లేదని మనం ఏం చెప్పక్కర్లేదు. బైబిల్ చదువుకుంటే క్లియర్గా చెప్తా ఉంది. వాక్యాన్ని చదవలేని స్థితి నీకుంది, ప్రార్థన చేయలేనిటువంటి స్థితి నీకుంది, ప్రార్థన జరుగుతున్నా రాలేని స్థితి, వాక్యం చెబుతున్నా వినలేని స్థితి నీకుంది అని అంటే దేవుని భయం ఏమాత్రము నీకు లేదు, నీకు కానీ నీ కుటుంబానికి లేదు అన్న విషయాన్ని చెప్పేస్తా ఉన్నాడు. అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ మాటలు మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఒకవేళ అలాంటి కేటగిరీలో ఆ లిస్టులో నాయన పొరపాటున నేను నా కుటుంబం ఉందంటారా అని ఆలోచించుకోవాలి. నాయన దేవునికి భయపడని లిస్టులో ఒకవేళ నా కుటుంబం కానీ నేను కానీ ఒకవేళ ఉన్నానామో ప్రభువా, నేను పొరపాటు చేస్తున్నానా ప్రభువా, నీకు భయపడకుండా ఈ లోకంలో బ్రతుకుని కొనసాగిస్తున్నానా ప్రభువా అని ఆత్మవిమర్శన చేసుకోవలసినటువంటి అవసరత ఆదివారం దేవుని సన్నిధిలో మనకందరికీ ఉంది.
అర్థమవుతుందా ప్రియులారా? విషయాలు ఆలోచన చేద్దాము. ఇంకా దేవునికి భయపడకపోవడానికి గల కారణాలు ఏంటో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దుష్క్రియలు, ఏమండి, దుష్క్రియలు నువ్వు చేసిన దుష్క్రియలు నువ్వు చేసిన వెంటనే నీకు శిక్ష రాకపోవడం, దుష్క్రియలు నువ్వు చేసిన దుష్క్రియలకు వెంటనే శిక్ష రాకపోవటం నిన్ను ఇంకా బలపరుస్తూ ఉంది. దేవునికి భయపడకపోయినా పర్లేదురా, దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదురా, వాక్యాన్ని వినకపోయినా పర్లేదురా, దేవుని అర్థం చేసుకోకపోయినా పర్లేదురా, టోటల్గా దేవునికి భయపడకపోయినా పర్లేదురా, ఇంత దుష్క్రియ చేసినా నేను హ్యాపీగా ఉన్నాను కదా, ముందు కంటే ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను, నేను దుష్క్రియలు చేస్తూ హ్యాపీగా ఉన్నాను అనే ధీమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. చేసినటువంటి పనికి వెంటనే శిక్ష రాకపోవటం, ప్రమాదం రాకపోవటం. ప్రమాదం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ లోపల మార్పు చెందడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు అందరికీ. చూడండి, ఒక మాట మనం చదువుకోబోతా ఉన్నాము. ప్రసంగి గ్రంథము, అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రసంగి గ్రంథము, నేను త్వరగా ముగిస్తాను ఈరోజు. 8వ అధ్యాయానికి ఒకసారి త్వరగా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం చూడండి ప్రియులారా, 11వ వచనం. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటం చూచి మనుషులు ఏమి విడిచిపెడుతున్నారట? నువ్వు దుష్క్రియ చేసావు, దుష్క్రియ చేసిన తర్వాత నీ మీద శిక్ష రాలేదు. శిక్ష రాకపోవటం చూసి మనుషులు భయాన్ని విడిచారట. ఎవరి మీద భయం? దేవుని మీద భయం. దేవుడంటే భయం లేకుండా ఉన్నారట. హృదయపూర్వకముగా దుష్క్రియలు ఇంకా ఎక్కువ చేసేస్తున్నావు నువ్వు. హృదయపూర్వకంగా ఇంకా దుష్క్రియలు ఇంకా ఎక్కువ చేస్తున్నావు. కారణం ఏంటంటే చేసిన నాకేం ప్రమాదం, శిక్ష రావట్లేదు. దేవుడు అనేవాడు ఉంటే శిక్షించకుండా ఉంటాడేంటి? అసలు దేవుడే లేడురా అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు కొంతమంది. దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా శిక్షిస్తాడు, శిక్ష రాలేదు అని అంటే దేవుడే లేడు. మరి ఎందుకు వస్తున్నాం? అందరితో పాటు ఉండాలి కదా మరి లిస్టులో పేరు. ఒకవేళ అలాంటి భావనతో ఉంటే దేవుడు హెచ్చరిస్తున్నాడమ్మో ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కోరుకుంటా ఉన్నాడు దేవుడు. నా కుమారుడు తప్పిపోకూడదు, నా కుమార్తె తప్పిపోకూడదు, నా ప్రియ కుటుంబము తప్పిపోకూడదు. దేవుని సన్నిధిలో నా బిడ్డలు చల్లగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఎంత ప్రేమమయుడో చూడండి, ఎంత జాలికరుడో చూడండి. శిక్షించడం ఆయనకి చేతగాక చరిత్ర మనం చదువుకున్నాం. ఓ పాఠం ఆశీర్వాద కోటలో ఓ పాఠం చదువుకున్నాం. ఆయన యొక్క గుణ లక్షణాలు, ఒక లక్షణం గురించి ఒక పాఠమే చెప్పుకున్నాం. ఏ పాఠం చెప్పండి? ఈ ఆశీర్వాద కోటాలకు వచ్చినటువంటి వారిలో ఎవరన్నా ఇక్కడ ఉంటే, ఎస్, దేవుడు ఉగ్రుడు, దేవుడు ఉగ్రుడు అనేటువంటి సంగతిని మనం నేర్చుకున్నాం. నోవహు కాలంలో 3వ కన్ను అంటాం చూసారు. 3వ కన్ను కాదు, అసలు రెప్ప ఇలాగ ఆడించాడు అంతే. మొత్తం ఏమైపోయింది? ఆనాటి ప్రపంచం ఏదో చిన్న పల్లెటూరో లేదంటే 2 ఈదులో కొట్టుకుపోయి అనడానికి లేదు. ఇప్పుడు తుఫాను వస్తే ఎక్కడో ఒక చోట కొట్టిపోతుంది, మిగతాయి బాగానే ఉంటాయి. చిన్న కన్ను ఇలాగ రెప్పాడించాడు అంతే. దేవుడు చిన్న రెప్పాడించినందుకే ఆనాటి నోవహు కాలం లాంటి ప్రపంచం అంతా మొత్తం నేలమట్టం అయిపోయింది. వాడలో ఉన్నాయి తప్ప ఏది బ్రతకడానికి అవకాశం లేకపోయింది.
అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, వాడలో ఉన్న వారే దేవునికి భయపడ్డారు, వాడ బయట ఉన్నటువంటి వారన్నీ దేవునికి భయపడలేదు, అందుకే వినాశనం వారికి వచ్చింది. ఇది బ్రతుకున్న మనకి ఓ పాఠం. దేవుని కోపం ఉందన్నమాట, ఆయనకి భయపడకపోతే ఇలాంటి ప్రమాదం వస్తుందన్నమాట అనేటువంటి సంగతి. లోతు దినాల్లో కూడా దేవుడు కన్నెర చేశాడా? అగ్నివర్షం ఏకంగాను. ఎక్కడ తప్పించుకుంటాడు? అగ్ని వర్షం. బ్రహ్మాండం బిల్డింగ్ కట్టేశాను నేను, ఇంక లోపల ఉంటే ఏం రాదనుకుంటా, బిల్డింగ్ కన్నం పడిపోద్ది, నీ మంచమే పడిపోద్ది అంతే. అగ్ని గంధకం. ఆ దేవుని అగ్ని ముందు ఏది ఆగుతుందండి? ఆపే శక్తి ఉందా? దేవుని అగ్ని ముందు ఆపే శక్తి ఉందా? లేదు. దేవునికి భయపడాలి అనేటువంటి ఆలోచనతో నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు అంతే. మనం కొంచెం బాధపడతాం, అయ్యో ఏంటి నాయనా అని. కానీ దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు మనకందరికీ. నా బిడ్డ నాకు కావాలి, నా కుమారుడు నాకు కావాలి, ఈ కుటుంబం నాకు కావాలి అన్న ఆలోచనతో దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడట. భయపడకపోయినా నిన్ను పోషిస్తున్నాడు ఆయన. ఎంత గొప్పోడో చూడండి. దేవుని సన్నిధానానికి రాకపోయినా నిన్ను పోషిస్తున్నాడు ఆయన. దేవుడు అంటే నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ పిల్లలు కానీ భయం లేకపోయినా నిన్ను పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు ఆయన. హాస్పిటల్ చుట్టూ తిరగకుండా నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. ఎంత ప్రేమమైనో చూడండి ఆయన. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతను మనం అర్థం చేసుకోవాలి. ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత మంచి దేవుడు మన దేవుడు. దేవునికి భయపడకపోవటం వల్ల ఈ విధమైనటువంటి కారణాలే దేవునికి భయపడలేకపోవడానికి కారణాలు. పాస్టర్ గారు దేవునికి ఎందుకు భయపడాలండి అనేవాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ లేకపోవచ్చేమో, మన బిడ్డలు ఎవరైనా అడిగితే ఆయన బాధపడతాడేమో ఎందుకులే అని అనుకోవచ్చేమో. కానీ లోకంలో చాలామంది ఉన్నారు. దేవునికి ఎందుకు భయపడాలి అనేవాళ్ళు లేకపోలేదు. నిజమే, ఇది ప్రశ్నే. మరి దేవునికి ఎందుకు భయపడాలి? కనబడేవాడికి భయపడ్డామంటే అర్థం ఉంది. కనబడని దేవునికి నేను ఎలా భయపడగలను? అసలు ఎందుకు ఆయనకి భయపడాలి నేను? ఆ విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించేద్దాము. 95వ కీర్తన, 95వ కీర్తన చూడండి ప్రియులారా. చక్కగా బైబిల్ తెరిచి దేవునికి ఎందుకు భయపడాలో చాలా అద్భుతమైనటువంటి వివరణ అక్కడ ఇస్తూ ఉన్నది ఆ వాక్య భాగం. 5వ కీర్తనలో మనం చక్కగా 6 నుండి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మన దేవుడు. ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఆయన అంటే ఎవరండి? దేవుడు మన దేవుడు. ప్రియులరా ఒకసారి ఆగుదా. ఈ మాట గుండె మీద చేసుకొని గట్టిగా చెప్పగలమా మనం? ఆయన నా దేవుడు చెప్పగలమా? చెప్పగలరండి? రెడీ, 1 2 3 స్టార్ట్. చెప్పండి. బా, నా దేవుడు, నా సొంతం ఆయన. ఈ భావన ప్రతి వారు కలిగి ఉండాల. మహోన్నతుడు నా సొంతం, నా సొంత దేవుడు. అదే విషయం చెప్తున్నాడు ఆయన. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇంకా దీనికి వివరణ మనకి ఇంకా కాస్త ముందు నుండి వద్దాం. 3వ వచనం నుండి నేను ఎందుకు ఈ మందిరానికి వచ్చానని అంటే, పరిస్థితులు బాగున్నా బాగుపోయినా నేను మందిరానికి ఎందుకు వచ్చానని అంటే, ఎక్కడ ప్రార్థన అయినా నేను ఎందుకు వస్తున్నానంటే, ఈ ఆశీర్వాద కోటాలకు నేను ఎందుకు వస్తున్నానంటే, 2వ వచనంలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయడానికి నేను వచ్చేసాను. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యగల మహారాజు. దేవుడి కోసం ఎంత గొప్ప వివరణ చూడండి. దేవతల కంటే దేవతలందరికీ పైన మహాత్మ్యగల మహారాజు.
భూమి ఆకాశ భూమి ఆకాశ భూమి అగాధ స్థలములను ఆయన చేతిలోనున్నవి. భూమి ఆకాశం అగాధ మొత్తం అంతా ఎవరి చేతిలో ఉన్నాయట? దేవుని చేతిలో ఉన్నాయి. దేవుని చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగు చేశాడు. ఆయన హస్తము భూమిని నిర్మాణం చేశాయి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలి పడదాం. రండి మనలను సూచించిన యెహోవా సన్నిధిని మోకరిందాం. భక్తులు ఎంత అద్భుతమైనటువంటి విషయం. టోటల్గా ఆ వాక్యం అంతా చదువుకుంటున్నప్పుడు దేవునికి ఎందుకు భయపడాలి అన్న ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు వారు. దేవునికి నేను ఎందుకు భయపడాలి అని అంటే, ఆకాశాన్ని సృష్టించినోడు ఆయనే, భూమిని సృష్టించినోడు ఆయనే. ఉప్పాడ సముద్రం ఎవరు సృష్టించారు? దేవుడు. దేవుడు నదులు దేవుడు సృష్టించాడు. పర్వత శిఖరాలను దేవుడు సృష్టించాడు. ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఆయన. నేను నా కుటుంబము, ఆ మహానుభావుడు పాలిస్తున్నాడు మమ్మల్ని, ఆయనే మమ్మల్ని మేపుతున్నాడని చెప్పాడండి. ఆయన మేపు గొర్రెలము, మనల్ని మేపుతున్నాడట. మన దేవుడు మనల్ని మేపుతున్నాడట. ఎంత బాగుందండి. మేపుతున్నాడు ఆయన, మేపుతున్నాడు. పొద్దున్న ఏం తినొచ్చాం మనం? ఈ గొర్రెలకి దేవుడు ఈ గొర్రెలకి ఏం పెట్టాడండి? టిఫిన్ పెట్టాడు ఆయన. ఇడ్లీ తినేవాళ్ళు ఇడ్లు, పెరుగన్నం తినేవాళ్ళు పెరుగు, ఏదో రకరకాల టిఫిన్లు తిని వచ్చేసాం. టిఫిన్ పెట్టి మేపాడు ఆయన. టిఫిన్ తయారవ్వాలంటే టిఫిన్కి ఇప్పుడు ఇడ్లీ తిన్నాం అనుకోండి, ఇడ్లీ అలాగే ఆకాశం నుంచి పడుతుంది. అది ఇడ్లీకి సంబంధించిన ముడిసరుకు ఏంటో చెప్పండి. ఇడ్లీ తయారవడానికి దానికి ముడిసరుకు ఏం కావాలా? మినపప్పు కావాలా? ఇడ్లీ నూక అంటే అది రైసేనా? ఇడ్లీ నూక రైస్తోనా? రైస్ పండాలా, మినపప్పు పండాలా? చూడండి, ఇదంతా ఆ ఇడ్లీ తయారవడానికి ఎంత ప్రాసెస్ ఉందో చూడండి. మొత్తం దేవుడు సృష్టించిన నేలలో నుండే ఈ మినపప్పు వస్తే, దేవుడు సృష్టించినటువంటి ఈ నేలలో నుండే రైస్ వస్తే, వాటి ద్వారా మనకు నచ్చిన ఆకారాన్ని తయారు చేసుకుని వండుకుని మనం తింటే ఆరోగ్యం వస్తే, బలం వస్తే, అప్పుడు ఏం చేయాలి? మనం ఈ ఆహారం తిండగా వచ్చిన బలంతో, వచ్చినటువంటి శక్తి చేత మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. తిన్న ఆహారము చేత శక్తి వస్తే, బలం వస్తే, ఆ బలము చేత దేవుణ్ణి స్తుతించాలి. ఇది దేవుని కాన్సెప్ట్. అది అర్థమవుతుందండి? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు దేవునికి భయపడాలి మనం? ఆయన మన సృష్టికర్త గనక, ఆయన నిన్ను నన్ను కలుగు చేశాడు గనక, నిర్మించాడు గనక, ఈ భూమి మీద మనకు అవసరమైన ప్రతిదీ దేవుడే ఏర్పాటు చేశాడు గనక ఆయనకి భయపడాలి. ఇదే ప్రశ్న ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరిని అడిగితే ఒకే సమాధానం రావాలా? ఏంటి ఆ సమాధానం? ఏంటది? ఎందుకు నువ్వు దేవునికి భయపడుతున్నావు? ఆయన నా సృష్టికర్త, ఆయన నా సొంత దేవుడు, ఆయన నా దేవుడు అనేటువంటి దాని మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము తెరుస్తారా? బైబిల్ గ్రంథాన్ని. యెషయా గ్రంథము 8వ అధ్యాయము ప్రియులారా 13వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడని కొనియాడండి. మీరు
భయపడవలసిన వాడు ఆయనే. చూడండి, మీరు ఒకవేళ భయపడవలసి వస్తే, ఎప్పుడైనా ఎక్కడైనా భయపడవలసి వస్తే, కుక్కకో నక్కకో పులుకో పాముకో కాదు భయపడ్డం. కొంతమంది చూడండి, కొన్ని మాటలు మనం వింటాం. ఓరే ఆడు జోడికి వెళ్ళకరా, నువ్వు ఆడు మంచోడు కాదు. ఆవిడ జోలికి వెళ్ళకరా, నువ్వు ఆవిడ మంచిది కాదు. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్తా ఉంటుంటారు. అంటే వాళ్ళకి భయపడి దూరంగా ఉండరు, బాబు వాళ్ళు మంచోళ్ళు కాదు అనేటువంటి ఆలోచన చెప్తా ఉంటారు. కానీ భయపడవలసి వస్తే మనుషులకు కాదు, జంతువులకో దానికో దీనికో కాదు. ఒకవేళ భయపడితే భయపడవచ్చేమో, కానీ అన్నిటికంటే ప్రధానంగా ప్రాముఖ్యంగా భయపడవలసి వస్తే ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలా. దేవుడి తర్వాత ఇంకేదైనా. మనం ఎందుకు భయపడాలి అని అంటే, భయపడవలసిన వాడు ఆయనే గనక మనం అందరం భయపడవలసి వస్తే ఆయనకి మాత్రమే భయపడాలి, కాబట్టి ఆయనకి భయపడాలా అనేటి విషయాన్ని ఆలోచన చేస్తాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయానికి వద్దామా? ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము. ప్రియులారా, 10వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చక్కగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. జనములకు రాజా నీకు భయపడని వాడెవడు? చూడండి, దేవుని కోసం ప్రస్తావన ఇది. జనాలకి రాజు ఎవరు? దేవుడే. నీకు భయపడని వాడు ఎవడు? ఒకవేళ ఎవడన్నా ఉంటే ఇంకా ఆడికి భూమి మీద నోకలు తక్కువ ఉన్నాయని అర్థం. ఏమండి? అదే గ్రంథంలో ఇర్మియా 5:22 చదువుకుందాం ఒకసారి. చూడండి, సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అని అడుగుతున్నాను. సముద్రం గురించి, దాని పొంగు గురించి, దాని ప్రళయం గురించి విషయాలన్నిటినీ జ్ఞాపకం. ఇంత పెద్ద సముద్రం ఇసుకతో గట్టేసాడట, ఆగిపోతుంది అలాగా. ఇంత పెద్ద సముద్రానికి ఇసుకతో గట్టేస్తే దేవుడు వేసినటువంటి ఇసుక గట్టుకి సముద్రం ఉప్పొంగకుండా ఆగిపోతుంది. అలాంటి మహాసముద్రమే ఆగిపోతున్నప్పుడు నాకు భయపడి మీరు నాకు భయపడరా అని అడుగుతున్నాను. మీరు నాకు భయపడరా? సముద్రమే ఆగిపోతుంది, నాకు భయపడి మీరు నాకు భయపడరా? నన్ను కాదని, నన్ను వద్దని ఎలా బ్రతుకుతావో బ్రతుకు. నువ్వు లేకపోయినా హ్యాపీగా బ్రతకగలను అని నువ్వు అనుకుంటున్నావు. ఎంత బతికినా మళ్ళీ ఎక్కడికి రావాలి? నువ్వు చచ్చిన తర్వాత నా దగ్గరికి కదా రావాలా? అప్పుడు నేను నిర్ణయిస్తాను. నీకు నిర్ణయిస్తాను. బాగా బతికితే ఒక 40, 50, 60 సంవత్సరాలు బతుకుతావు ఇక్కడ. మళ్ళీ ఎక్కడికి రావాలి? నువ్వు నా దగ్గరికి కదా రావాలా? అప్పుడు చెప్తాను నీ పని. బ్రతుకు. నేను వద్దనుకొని బ్రతుకుతున్నావా? నాకు భయపడకుండా బ్రతుకుతున్నావా? ఓకే, బ్రతుకు. ఒక 60 సంవత్సరాలు బతుకుతావమ్మో. ఆ తర్వాత కోటాను సంవత్సరాలు నా గుప్పుట్లో నిన్ను పిండేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆయన. ఈ మాటలు చదువుకుంటుంటే నిజంగా భయం వేస్తుందండి. అమ్మ బాబోయ్, దేవుడితో ఆటలు మనకు అంత మంచిది కాదురా బాబు. జాగ్రత్తగా ఉండాలి నాయన. తెలుసో తెలియకో నేను కొంచెం పొరపాటు చేసినట్లయితే బాబు నన్ను క్షమించిన ఆయన బతిమలాడి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడి
దీనదశలో ఉన్నటువంటి నన్ను కరుణించిన ఆయన, నన్ను జ్ఞాపకం చేసుకో బాబు అని బ్రతిమలాడి ఆయన పాదాలు పట్టుకోవాలి తప్ప దేవుడు లేదు, గుడి లేదు, ఏమీ లేదు, అసలు దేవునికి భయపడే పరిస్థితే లేదు అనే కోణంలో ఉంటే మనకు ప్రమాదము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రసంగి గ్రంథంలో మనం చదువుకుంటాం 12:13 ప్రపంచ మానవాళికి ఒకటే విధం చెప్పాడు ఆయన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఇదే మూలం, ఇదే విధి. ప్రపంచ మానవాళి ఏదన్నా సాధిస్తే దేనివల్ల అవుతుందో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట సర్వమానవాళికి, ప్రపంచ మానవ కోటికి ఇదే ఫైనల్ అని చెప్పేసి. ఇంతకీ ఏమని చెప్తున్నాడంటే, ప్రపంచంలో ఉన్న మానవులకి అందరికీ దేవునికి భయపడడం అనేటువంటిది నీ జీవితం మీద ఆధారపడి ఉంది, నువ్వు బ్రతుకు మీద ఆధారపడి ఉంది. ఈ బ్రతుకు కోసం అయితే మనం ఏం చేయక్కర్లేదండి. ఈ బ్రతుకు కోసం అయితే మనం ఏం చేయక్కర్లేదు. ఒకవేళ ఈ బ్రతుకు కోసమే మనం ఏదన్నా చేస్తే భూమి మీద ఇంతకంట దౌర్భాగ్యుడు మరొకరు లేడని చెప్తుంది కొరింథీ పత్రికలో. ఒకసారి ఎందుకని మనం చదువుకుంటే మంచిది. భూమి మీద 60-70 సంవత్సరాల బ్రతుకు కోసం ఒకవేళ మనం దేవుణ్ణి నమ్ముకుంటే అసలు ఇది బ్రతికే కాదని చెప్పేస్తున్నాడు ఆయన. 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టుకే మనము యేసుక్రీస్తునందు నిరీక్షణ కలిగి దేవుని మందిరానికి వచ్చి దేవుని కార్యాలు చేసి ప్రార్థన చేసి అది చేసి ఇది చేస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము అని చెప్తున్నాడు. చూడండి, ఈ జీవితకాలం మట్టుకు కాదు, ఈ జీవితకాలం తర్వాత అసలైన జీవితం ఉంది. ఆ జీవితాన్ని సంపాదించుకోవడానికే ఈ చిన్న జీవితాన్ని మనకిచ్చాడు. అర్థమవుతుందా ప్రియులారా? మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం? భయభక్తులు కలిగి ఉండుట. ఎవరి యందు ఉంచాలా భయభక్తులు? ఎవరికి భయపడాలా? ఎవరి యందు భక్తిగా ఉండాలా? దేవుని యందు. అంతే. మనుషుల పట్ల ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, భక్తి ఉండడానికి లేదు. మనుషులను ప్రేమించు, గౌరవించు, అభిమానించు, కానీ భక్తి అనేటువంటిది దేవునికి మాత్రమే. దేవునికి భయపడాలా, దేవునికి భక్తిగా ఉండాలా. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమవుతుందా ప్రియులారా? ఏమండి, ఎప్పటి వరకు ఎందుకు దేవునికి భయపడాలో మనం నేర్చుకున్నాం కదా. అసలు దేవునికి భయపడకపోవడానికి గల కారణాలు కూడా మనం నేర్చుకున్నాం కదా. దేవునికి భయపడడం వల్ల లాభం ఏమైనా ఉందా? ముందు లాభం కావాలి నాకు. ప్రతి దాంట్లోనూ లాభం ఉంటే తప్ప నేను ఏ పని చేయనండి. గుళ్ళోకి వచ్చినా, మందిరానికి వచ్చినా నాకు లాభం ఉండాలి. దేవుని నమ్ముకున్నా నాకు లాభం ఉండాలి. ఏ పని చేసినా నాకు లాభం ఉండాలి. మరి దేవునికి భయపడడం వల్ల లాభం ఏమైనా ఉందా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎస్, ఎందుకు లేదు? ఈ సేవ చేసేదే లాభం కోసం, మందిరానికి వచ్చేది లాభం కోసం, ఆయనకి భయపడేది లాభం కోసం, కార్యాలు చేసేది లాభం కోసం. అయితే లోకస్తులు ఆశించే లాభం అయితే కాదు. అది కాసేపు ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడడం వల్ల వచ్చే లాభం 128వ కీర్తనలో చాలా అద్భుతంగా ఉంది. 128వ కీర్తన 128వ కీర్తనలో 4వ వచనం చదువుకుందామండి. యెహోవాయందు, ఎవరి యందట? యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఇలాగూ అన్నాడు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో, ఏ కుటుంబం అయితే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటుందో వారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. ఎలాగా? ఇలాగూ అంటే ఎలాగానంటే
దేవుడు షియోనులో ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా కానీ షియోను ఎక్కడుంది? షియోను ఎక్కడుంది అని అంటే, షియోను అనేటువంటి పదానికి పరలోకము అనేటువంటి అర్థం కూడా ఉంది. భౌతిక మ్యాప్లో ఆలోచన చేస్తే భూమి నడిబొడ్డునుంది. అంటే భూమధ్య రేఖ మధ్యలో షియోను ఉంటుంది. భౌతిక సంబంధమైనటువంటి మ్యాప్ ప్రకారంగా చూసిన. రెండోది, షియోను అనేటువంటి పదానికి పరలోకం అనేటువంటి అర్థాన్ని కూడా వచ్చే విధానం. మొత్తానికి ఏదైనా నీవు నీ కుటుంబము దేవునికి భయభక్తులు కలిగి ఉండటం వల్ల పరలోకంలో ఉన్న దేవుడు నువ్వెక్కడున్నా, ఎక్కడో ఇండియాలో, భారతదేశం, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎన్నో దేశంలో భారతదేశం ఒకటి. భారతదేశంలో మళ్ళీ ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నో జిల్లాలు ఉన్నాయి. అందులో కాకినాడ జిల్లా ఒకటి. ఈ జిల్లాలో మళ్ళీ ఎన్నో మండలాలు ఉన్నాయి. కొత్తపల్లి మండలం ఒకటి. ఆ మండలంలో చిన్న కనబడని లింకుని ఎలుగుతున్నటువంటి ఒకే ఒక గ్రామం ఉంది, జనాల గారు. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ గ్రామంలో నా కుమారుడు ఉన్నాడు. ఆ గ్రామంలో నా కుమార్తె ఉంది. దేవుడు అంటే భయము భక్తి కలిగినటువంటి కుటుంబం. అందుకే అక్కడున్న దేవుడు ఈ చిన్న గ్రామంలో నిన్ను మర్చిపోకుండా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఆశీర్వాదం లాభమా? లాభం. ఆ దేవుడిచ్చే ఆశీర్వాదం తరగనది. ఎవడన్నా బియ్యం మూట ఏం చేయడం అనుకోండి, నెల రోజులకి అయిపోద్ది ఒకడో తింటేనే. ఏమండి? కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం అలాగ అయిపోదు. నెల రోజుల, 2 నెలల, 3 నెలల అవ్వనది. దాన్నే ఆశీర్వాదం అని అంటాం. అయిపోతే ఆశీర్వాదం అనడానికి లేదు. అది దేవుడిస్తే తరగనది, అరగనది, నిత్యము ఉండేది. ఎంత తిన్నా ఇంకా మిగులుతుందట. అందుకే మనం దేవుని మీద ఇంత భక్తి కలిగి ఉంటాం. మన రాత్రి ఆశీర్వాద కోటంలో ఒక విషయాన్ని చెప్పుకున్నాం. దేశమంతా కరువు వచ్చేసింది. ఒకే ఒక భక్తురాలు ఉంది. ఆ ఊరిలో ముసలావిడ, 70 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ ఒక్కరితే ఉంది, ఒక కొడుకున్నాడు. అందరూ వలస వెళ్ళిపోతూ ఉన్నారు. మూటల ముళ్ళు చదువుకొని ఈ ఊరిలో పంటలు పండటం లేదు. గేదెలు చచ్చిపోతూ ఉన్నాయి. వర్షాలు పట్టలేదు. చచ్చిపోతామో అని చెప్పేసి ఇళ్ళు వాకర్లు ఇవన్నీ విడిచిపెట్టేసి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఊర్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ముసలిది ఒక్కరితే ఉంది. ఇంత పిండి ఉంది, గుప్పుడు పిండి ఉంది, 2 ఒక్కులు నూనె ఉంది. ఇంకా పొలాలు తెచ్చుకొని ఆ రొట్టె చక్కగా చిన్న రొట్టె చేసుకుని, పిండి రొట్టె చేసుకుని తినేసి ఇంకా దేవునికి అప్పచేద్దాం, తర్వాత బతికితే బతుకుతాం, చచ్చిపోతాం. పొలాలేరన ఊరేతలకు వచ్చింది. ఎదురుగా ఓ దైవజనుడు వచ్చాడు. అమ్మా, నాకు మంచిలు ఇస్తావా అన్నాడు. అలాగే బాబు అని నిలబోతా ఉంది పొలాల కింద పడేసి. ఆ చేతితో చాలా ఆకలిగా ఉంది తల్లి, నాకు చిన్న రొట్టె ముక్క తెస్తావా అన్నాడు. గుండెలో రాయడిపోయింది. ఉన్నది ఎంత పిండి, ఇంక డబ్బా దులుపునా ఇంక పిండి లేదే. అది తినేసి నా కొడుక్కి నేను తినేసి చచ్చిపోవాలనుకుని పొల్లన్న కొత్త ఉన్న పిండి రొట్టె చేయమంటాడేటి అని ఉన్న విషయం చెప్పేసింది. ఏం పర్లేదు తల్లి, ముందు నాకు రొట్టె తెచ్చి ఆ తర్వాత నీవు నీ కుమారుడు వండుకుని తినండి అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే విధేయత కలిగి ఇంటికి వెళ్ళి పిండిలో రొట్టె చేసి చక్కగా ఆ నూనె అంతా పోసేసి డబ్బా అంతా దులిపేసి రొట్టె చేసి ఇచ్చింది. తిన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, మంచిలు తాగాడు. ఈ పాలి మీరు వండుకుని తినండి అంటే నవ్వుకుని ఉంటుంది ఆవిడ. ఆ బోసినవారు వేసుకుని ముసలిది కదా, 70 సంవత్సరాలు. ఉన్నదంతా దులిపేసానే, ఇప్పుడు మీరు తినండి అంటాడేటి అని ఎదురు ప్రశ్న అడగకుండా ఇంటికి వెళ్ళి డబ్బా చూస్తే డబ్బా నిండా పిండి, నూనె, డబ్బా నూనె, దాంట్లో నిండా నూనె ఉంది. ఆ డబ్బాలో ఆ నూనెలో రొట్టె చేసుకుంటుంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి తింటా ఉంటుంటే 3.5 సంవత్సరాలు తరగలేదట. ఎంత వండరండి అది, ఎంత అద్భుతం. అదే దేవుడు ఆశీర్వదిస్తే తరగదు అని చెప్పడానికి ఈ విషయాన్ని చెప్తున్నాను నేను.
బహుశా అది చిన్న డబ్బాయే ఉండొచ్చు. ఈ ఆలకి ఊర్చి వండేస్తే మళ్ళీ రేపుడికి ఉండేది, మళ్ళీ ఆ పూటకి ఎలాగొచ్చేదో తెలదు. దేవుడు తలిస్తే నిన్ను ఆకలిగా ఉంచనివాడు. మనం చూడండి, జనవరి 1 వస్తుంది, కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఏమి లేవు, అలాగే పిల్లలు అలాగే అంటాం. ఆ టయానికి ఎలాగొచ్చేస్తాయో తెలియవు. టక 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 మొత్తం సెటిల్మెంట్ అయిపోద్ది ఈ 10 రోజుల్లో. ఏమండి, ప్రోగ్రాం అంతా సెటిల్మెంట్ అయిపోద్ది. కలకల ఆడేస్తారు. దేవుడు ఏర్పాటుది, మనకు తెలదంతే. ఎలాగా నడిపిస్తాడో మనకు తెలియదు. దేవుడు ఏర్పాటుది, దేవుడు అనుగ్రహం అది. నీవు గనక దేవునికి భయపడితే వచ్చే లాభం ఏంటో తెలుసా? సియోనులో నుండి, పరలోకములో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను. అంత మాత్రమే కాదు, ఇంకేమన్నాడు తెలుసా? నేనిచ్చే ఆశీర్వాదం ఒక పూట, ఒక రోజు, 2 రోజులు ఉండేది కాదు. ఇది నీవు నన్ను నమ్ముకుని నా మీద భయభక్తులు కలిగి ఉన్నా గనక నీ జీవితకాలం అంతయు, బా ఎంత బాగుందో చూడండి, నీ జీవితకాలం అంతా నువ్వెంతకాలం భూమి మీద బ్రతుకుతావు అంతకాలం నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత లాభం? ఆయన నమ్ముకోవటం వల్ల, ఆయనకు భయపడడం వల్ల, భక్తిగా జీవించడం వల్ల లాభం ఉందన్నమాట. దేవునికి భయపడటం వల్ల లాభం ఉంది. నీ జీవితకాలం మట్టుకే కాదు, నీ పిల్లలను నువ్వు చూస్తావు. నువ్వు పిల్లలను చూస్తావు, నువ్వు పిల్లల్ని కంటావు, నీ పిల్లల్ని చూస్తావు, పిల్లలు పెళ్ళి చేస్తావు. ఆ పిల్లలు పుడతారు, ఆ పిల్లలు కూడా ఈ రోజున మున్ను మనవరులను కూడా ఎత్తుకునే స్థితి. మున్ను మనవరులు అంటే నా కొడుకు, వాళ్ళ పిల్లలు అంటే ముత్తాత దశలో ఉండి ఆ దశ ఇచ్చాడనంటే చాలా గొప్ప. అంటే మనవళ్ళ పిల్లల్ని ఎత్తుకునే దశ చాలా ఆశీర్వాదకరమైంది. ఇది మనవల్ని, మనవరాలని, పిల్లల్ని అలాగే నేను ఇస్తాను నీకు. ఎంత బాగుందో చూడండి ఈ మాట. అర్థమవుతుందా ప్రియులారా? ఇంకా మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. సామెతల గ్రంథము 28 అధ్యాయానికి వద్దామండి. 28వ అధ్యాయంలో చూడండి, 14వ వచనం. నిత్యము భయం కలిగి, ఎవరికి భయం కలిగి? దేవునికి భయం కలిగి ప్రవర్తించేవారు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తే ధన్యుడు. ధన్యుడు అంటే అదృష్టవంతుడు, ఆనందభరితుడు, ఆశీర్వదించబడిన వాడు. ఏంటి, దేవునికి భయపడడం వల్ల ఇంత లాభం ఉందా? అదృష్టం ఉందా? ఎస్ ఉంది. ఆశీర్వాదం ఉందా? ఉంది. లాభం ఉందా? ఉంది. లాభం ఉంది. చిన్న లాభం కాదు, పెద్ద లాభం ఉంది. పొరపాటున కింద లైన్ చెప్పాడండి, పొరపాటున దేవుడి విషయంలో నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. ఎక్కడ పడతాడట? కీడులో పడతాడు. దేవుడికి సంబంధించిన విషయాల్లో నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల విషయంలో నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, దేవుడి విషయంలో నువ్వు కఠినపరుచుకుంటే, నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడు ఉందని చెప్తున్నాడు. కీడులో పడిపోతాను, కీడు నిన్ను వెంటాడుతుందని చెప్తున్నాడు. కీడు నిన్ను వెంటాడుతుంది. హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవునికి సంబంధించిన విషయాల్లో ఆ మనిషి నీకు నచ్చలేదా? మాట్లాడడం మానే, కానీ దేవుడితో మాట్లాడడం మానొద్దు. దేవునికి దూరం కావద్దు, దేవుని సన్నిధానానికి దూరం కావద్దు, దేవునికి భయపడడం మానొద్దు. దేవుని దయే కదా ఈ రోజున మనుషులుగా మనం పుట్టి సంతోషంగా బ్రతకడానికి దేవుడు అవకాశాలు ఇచ్చాడంటే దేవుని దయే కదా. అలాంటి దేవుడిని మనం అపార్థం చేసుకుని నిర్లక్ష్య వైఖరితో మనం ఉండొద్దు. హృదయాన్ని కఠినపరుచుకున్నావా దేవుడి విషయంలో, నీకు కీడు వస్తుందని నేను చెప్పడం లేదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది.
నువ్వు నిత్యము దేవునికి భయం కలిగితే నువ్వు ధన్యుడు అవుతావు, హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడతావు అనేటి విషయం చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడాలా? మనం భయపడాలి. భయపడి భక్తిగా ఉండాలి, దైవాశీర్వాదాలు పొందుకోవాలి. ఒకవేళ ఈ సంవత్సరం ఏదో దేవుడు అంటే భయము భక్తి లేక ఇష్టం వచ్చినట్లుగా నేను గడిచిపోయింది, నా జీవితం, నా కుటుంబ జీవితం అలా గడిచిపోయింది అని మనం అనుకుంటే ఇంకా 3 వారాల్లో క్రొత్త సంవత్సరం రాబోతా ఉంది. మనం 3 వారాల్లో నిర్ణయాలు మార్చుకొని దేవునికి భయపడే బిడ్డలుగా, దేవునికి భయపడే కుటుంబాలుగా దేవుని సన్నిధిలో మన కుటుంబాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన విశ్వాసము, మన భక్తి మనుషుల మీద ఆధారపడకుండా వాక్యం మీద, దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేస్తాడు మనకి, మన పిల్లలకి. మన కుటుంబాలని ఆధ్యాత్మికంగాను భౌతికంగాను అని ఆశీర్వదిస్తాడు. ప్రధానమైనటువంటి మూల కారణం ఏంటనంటే, మనం పడలేకపోవడానికి గల కారణం ఏంటనంటే దేవుడంటే భయము భక్తి లేకపోవడం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి దైవాశీర్వాదాలు పొందుకుని మరింత దేవుని దశలో అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయటం, అవకాశం ఉన్నప్పుడల్లా వాక్యాన్ని నేర్చుకోవటం, అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని పనిలో వాడబడ్డం. కంటి చూపు అంటే చివరి దినాల వరకు దేవుని సన్నిధిలో వాడబడ్డం, ఇది గొప్ప భాగ్యం మనకి. నిజంగా మన గ్రామానికి మహాదేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదపు నిలయాన్ని ఇచ్చాడు ఇక్కడ మనకి, ఈ సంఘాన్ని, ఈ మందిరాన్ని. ఈ రైలు గేటు ఈతల అంటే పిఠాపురం ఈతల ఇంతటి భాగ్యం లేదు ఎక్కడ. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో మందిరాలు ఉన్నాయి, వందల వేల మంది ఉన్న సంఘాలు ఉన్నాయి. కానీ దీంతో సరితూగటం లేదయ్యి. ఎన్నున్నా దీంతో సరితూగటం లేదు. గ్రంథంతో సరితూగాల. సరితూగే సంఘము, సరితూగే మందిరం మహాదేవుడు ఈనాడో పుణ్యం చేసుకున్నాం మనమంతా, మన కుటుంబాలు, మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు. అందుకే ఉన్నతమైనటువంటి మందిరాన్ని, ఉన్నతమైనటువంటి సంఘాన్ని మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధిలో మనం కట్టబడి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనం ఉందాం. మహాదేవుడి వాక్యం మన జీవితాల్లో ఫలబద్ధంగా ఉంచునుగాక. మనలను, మన కుటుంబాలను, స్థానిక సంఘాన్ని మహాదేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు.